కొడుకు కెనడాలో ఉన్నాడని డాలర్లు సంపాదిస్తూ సెటిల్ అయ్యాడని సంబరపడుతున్న పేరెంట్స్ కి నీ కొడుకు బెంగళూరులో సూసైడ్ చేసుకున్నాడు అని చెబితే ఆ కన్నవారి గుండె ఏమవ్వాలి? సిద్దిపేట జిల్లాకు చెందిన భానుచందర్ రెడ్డి స్టోరీ ఇప్పుడు ఒక మిస్టరీ. అసలు కెనడా వెళ్లినోడు బెంగళూరుకి ఎప్పుడు వచ్చాడు? 2 ఏళ్ల క్రితమే వాడు ఎవరికీ చెప్పకుండా ఇండియాకి వచ్చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు భానుచందర్. అక్కడ తన పాత క్లాస్మేట్ మేడ్చల్ కు చెందిన షాజియాతో కలిసి ఒకే అపార్ట్మెంట్ లో లివ్ ఇన్ లో ఉన్నాడు. వేరే మతానికి చెందిన అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడన్న విషయం కూడా ఇంట్లో దాచేశాడు. రీసెంట్గా షాజియా తన ఊరికి వెళ్ళింది. ఒంటరిగా ఉన్న భానుచందర్ సోమవారం ఉదయం ఉరేసుకున్నాడు. ఊరి నుంచి తిరిగి వచ్చిన షాజియా డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి భానుచందర్ విగత జీవిగా కనిపించాడు. ఆ షాక్ తట్టుకోలేక తన కళ్ళ ముందే తన ప్రేమికుడు లేడన్న బాధతో ఆమె కూడా అదే అపార్ట్మెంట్ 17వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు తీసుకుంది. ఒక్కరోజే 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోలీసులు ఫోన్ చేసేదాకా భానుచందర్ బెంగళూరులో ఉన్నాడని, ఒక అమ్మాయితో ఉంటున్నాడని ఆ పేరెంట్స్ కి అస్సలు తెలియదు. పెళ్లి సంబంధాలు చూస్తున్న టైంలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అతని పేరెంట్స్ కలలో కూడా అనుకోలేదట. అనారోగ్య సమస్యల వల్లే తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ అసలు కెనడా నుండి వచ్చి ఎందుకు దాచాడు? చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ ఇప్పుడు పెద్ద మిస్టరీయే.